భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా రొట్టెల పండుగ నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు బారా షాహీద్వార్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు, పండుగకు విచ్చేసిన భక్తులతో సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా మాట్లాడారు. రొట్టెల పండుగ ఘనచరిత్రను క్లుప్తంగా వివరించి రొట్టెల పండుగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముందుగా పలు విషయాలను మంత్రి నారాయణ సీఎంకి తెలియజేశారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి 5 కోట్లను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా రొట్టెల పండుగ నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో, కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు. ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్లలో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షం కోసం, సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది. మరి ఈరోజు సమయాన్ని తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈనాడు చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు. వారు కూడా ఉన్నప్పుడే 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి